పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ టిడ్కో కాలనీలో రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్ తీగలను తాకిన బాలుడిని కాపాడే ప్రయత్నంలో తేజ అనే కార్మికుడు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 లక్షల రూపాయల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటో బోల్తాపడిన ఘటనలో 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఆదోని నుంచి హెబ్బటంలో కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలంటూ నంద్యాల జిల్లా ఆత్మకూరులో వేలాది మంది ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూపు లీడరు, బ్యాంకు సిబ్బంది కలిసి పొదుపు రుణం డబ్బు కాజేశారంటూ కర్నూలు జిల్లా కోడుమూరులోని ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఎదుట గ్రూపు సభ్యులు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు మేనేజర్ హామీ ఇచ్చారు. 30 నెలల పీఎఫ్, 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ అనంతపురంలో శ్రీరాంరెడ్డి వాటర్ సప్లై కార్మికులు ర్యాలీ చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయిబాబా మహాసమాధిని మంత్రి సవిత దర్శించుకున్నారు. సాయిబాబా 100వ జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. స్కూల్లో చేరేందుకు వచ్చిన 25 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు, హైస్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.